నీళ్ళు పోతా ఉన్నాయి ఇందులో. ఈ ఆరయాత్రలు తిరిగేదానికి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మొత్తానికి దర్శనం ముగించుకొని పొద్దున్నే లేచి కొద్దిగా రెడీ అయ్యేసి బండి తీసుకుని పొద్దున్నే 6:10 అంతా శ్రీవారి పాదాలు శిలాతోరణం సక్కర తీర్థంకి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ ఈ రోడ్లో 3 వస్తాయి, శ్రీవారి పాదాలు శిలాతోరణం సక్కర తీర్థం. సో ఫస్ట్ వచ్చి శ్రీవారి పాదాలు వస్తాయి ఈ రూట్న, అదే ఈ రూటు. ఫస్ట్ శ్రీవారి పాదాలకైతే వెళ్తూ ఉన్నాము. సో పొద్దున్నే కాబట్టి ట్రాఫిక్ లేదు అసలుకి. ఇది శ్రీవారి పాదాలకు పోయే రోడ్డు. రైట్ సైడ్న మనకి శిలాతోరణం సక్కర తీర్థం ఉంటుంది స్టార్టింగ్లో. ఈ రోడ్డు లాస్ట్కి వెళ్తేనే పాదాలు. అండ్ ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి మొత్తం ఫారెస్టే. ఇంకొకటి ఏంటంటే లైట్గా చినుకులు పడతా ఉన్నాయి. ఆ వెదర్కి ఆ గాలికి సూపర్గా ఉందన్నమాట క్లైమేట్. సో మస్తు ఎంజాయ్ చేసాము, అయితే మంచి ఎంజాయ్ చేసాము. అంటే ఎండ అనే మాట లేదు. చూడండి ఆ క్లైమేట్ అసలు కెమెరా ముందు అంటే వీడియోలో ఆపడుతుందో లేదో తెలియట్లా. ఆ ప్రకృతి గాలి చాలా బాగుందన్నమాట. అండ్ ఇది ఫారెస్ట్ ఫుల్గా. ఆపోజిట్ వెహికల్స్ కూడా ఏం లేదు. ఫస్ట్ నాకు తెలిసి నాదే అనుకుంటా ఫస్ట్ వెళ్తున్నది. 6 గంటలకే స్టార్ట్ అవుతుంది ఈ లైను. అండ్ ఈ పాపనాశం కానీ శ్రీవారి పాదాలకు కానీ ఈ రూట్ను పంపించే రోడ్డు. నైటు నిన్నటి సాయంత్రం 6 క్లోజ్ చేస్తారు, పొద్దున్నే 6 ఓపెన్ చేస్తారనమాట. 12 hours నైట్ బ్రేకు. ఎంట్రీ వచ్చి ఓన్లీ మార్నింగ్ 6 AM ఈవినింగ్ 6 PM ఇట్లా టైమింగ్స్ అనమాట. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి కొంచెం డేంజర్గా ఉంటుందని చెప్పి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు టైమింగ్స్ పెట్టుకున్నారు. మొత్తానికి ఇవే శ్రీవారి పాదాలు దగ్గరికి అయితే వచ్చాము. ఇదంతా మొత్తం రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న పార్కింగే. అసలు 10, 9 ఆ టైం కానీ వస్తే ఫుల్ జామ్ అయిపోద్ది. ఇక్కడ పార్కింగ్ కూడా స్పేస్ ఉండదు అసలుకి పెట్టుకున్నాం. గాయ్స్ ఇదే శ్రీవారి పాదాలు, ఇప్పుడే వచ్చాము. నేను అదే ఫుల్గా చూడండి వ్లాగ్. ఫస్ట్ టెంపుల్ అనమాట శ్రీవారి పాదాలు. వచ్చేయండి వెళ్దాం. అండ్ ఇవే స్టెప్స్, కొద్ది స్టెప్స్ ఎక్కాక అక్కడ పాదాలు ఉంటాయి, శ్రీవారి పాదాలు. ఇక్కడ చరిత్ర ఉంది కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడే పాదాలు పెట్టినట్టుగా వెంకటేశ్వర స్వామి చరిత్ర అనమాట. అక్కడికి వెళ్ళాలి. ఇవే శ్రీవారి పాదాలు. వచ్చేసాం. ఇక్కడ చూడండి లొకేషన్. చూడండి లొకేషన్ తిరుమల మొత్తం. అది పొద్దునే కాబట్టి హైలైట్గా ఉంది క్లైమేట్. వస్తున్నారా లక్కీరా వెళ్దాం. ఇవన్నీ షాపులు. పొద్దున్నే 6:30 అవుతుంది అనమాట. అందుకని జనాలు కూడా ఎక్కువ లేరు, షాపులు కూడా తీలా. ఫస్ట్గా నెక్స్ట్ శిలాతోరణం సక్కర తీర్థం నెక్స్ట్ వెళ్ళేది. వెళ్దాం అక్కడికి. అండ్ ఇక్కడ చెట్లు చూడండి సూపర్ ఉంది నేచర్. ఇప్పుడు పాదాలు అయితే చూసేసాము. ఇదంతా శిలాతోరణం సక్కర తీర్థం అనమాట. ఇది శిలాతోరణం అక్కడ ఉండేది. అండ్ ఈ లోపల సక్కర తీర్థం. వెళ్దాం. ఇంకా రండి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయన్నమాట, ఇంకా 3. త్వరగా చూసేయాలి. వర్షం పడుతూ ఉంది, చూద్దాం రండి. అండ్ ఇదే ఈ లోపలికి వెళ్తే సక్కర తీర్థం అని చెప్పి శివుడు చిన్న ఒక గుడిలా ఉంటుంది. లోపలికి వెళ్తే ఇక్కడ చూసేద్దు, ఇక్కడ ఉంది కదా ఈ రాళ్ళంతా, ఇవన్నీ తోరణం అంటారు. అంటే ఒక డిజైన్ లాగా ఉంటుంది. ఇక్కడే ఈ స్పాట్లోనే 2 అనమాట. అంటే పాదాల రూట్లో 3 అండ్ పాపనాశనం రూట్లో ఆకాశగంగా
పాపనాశం, వేణుగోపాల స్వామి, అయ్యవాక 3 మొత్తం 6 యాత్రలు చూద్దాం. ఇంకా ఫాస్ట్ చూడాలి. అంటే ఫస్ట్ టైం అనుకుంటా మా ఇంట్లో వాళ్ళు వస్తున్నారు అందరూ. నేను ఆల్రెడీ ఇక్కడే తిరుగుతుంటాను కాబట్టి అన్నీ చూసేసా ఫ్యామిలీతో. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. నేచర్ చూడండి ఎంత బాగుందో. ఎట్టుందా మచ్చా? బాగుంది. క్లైమేట్ బాగుందిరా. ఒక పక్క చినుకులు పడతా ఉన్నాయి పైన. ఓకే, దగ్గరికి వెళ్ళి చూపిస్తా. పొద్దునే కాబట్టి అసలు రష్ ఏమీ లేదు అసలుకి. ఇంకా మళ్ళీ మేము బయట వెళ్ళాలి. ఇక్కడ టెంకాయలు. ఓకే గాయ్స్, ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాం. ఇవన్నీ కింద దిగాలి మెట్లు. మళ్ళీ కింద దిగి ఎక్కాలి కిందకి పైకి. మళ్ళీ భలే ఉందరా నేచరా. చూసుకొని దిగండి అందరూ. అదే చూడండి అబ్బా, కింద మొత్తం బండ. చూసుకునేది కాదు. అదే వర్షానికి నడిచేదానికి బాగుందా? చూడు ఎంత లోపలికి ఉందా. ఎంత లోయే. జారుతాయి బండ్లు. ఇదే అనమాట, చిన్నదే టెంపుల్. ఇవన్నీ యాత్రలు అంటే కొండపైకి వచ్చిన వాళ్ళు మిస్ కాకుండా చూస్తారు కొందరైతే. అండ్ టైంపాస్ అంటారు. అండ్ టైం కొద్దిసేపు గడుపుదామని చెప్పి చూస్తారనమాట. ఇదంతా లోయ. మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ తీయకూడదు. శివుడు దీపాలు పెట్టుకుంటున్నారు, దండాలు పెట్టుకుంటా ఉన్నారు. అదే చక్కెర తీర్థం అయిపోయింది. మళ్ళీ దిగొచ్చిన దారిలోనే మళ్ళీ పైకి ఎక్కాలి. ఇప్పుడు ఉంటుంది అసలు. వెళ్దాం. ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. వచ్చేయండి. ఇదంతా చక్కెర తీర్థం. ఇదంతా ఇది ఫుల్గా చక్కెర తీర్థం లోపల. ఇక్కడ పామరాయిలు, చక్కెర తీర్థం కాడ ఇవన్నీ కోడిలు. ఏ కోళ్ళు తెల్ల అన్నీ చూసేదానికి. అండ్ అంతే, ఇది కంప్లీట్. వెళ్దాం పండి. అటు పోవాలి. ఇది ఇంకోటి. నెక్స్ట్ ఎక్కడికి రే? పాపనాశం. డైరెక్ట్గా పాపనాశం. అండ్ మీకు చెప్పడం మర్చిపోయా, పాదాలకి ఈ 6 యాత్రలు తిరిగేదానికి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బస్సెస్ అండ్ జీపులు, తిరుమల వెహికల్స్ ఉంటాయి కదా, ట్రావెల్ సైకిల్స్, అవి కూడా ఉన్నాయన్నమాట. బస్కి అయితే పర్ హెడ్ 130, 140 అవుతుంది అనమాట. నేనైతే ఎప్పుడు వెళ్ళాల బస్కి. ఇంకా మీకు వెళ్ళాలనుకుంటే చెప్తున్నా, అది కూడా చూసుకోండి. వెహికల్స్ కూడా దొరుకుతాయి. అదే విషయం. నెక్స్ట్ వెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఒక పార్క్ లాగా ఉందన్నమాట. మొత్తం వినాయకుడు, అందరు దేవుళ్ళు విగ్రహాలు ఉన్నాయి. అందరు కలిసి చూసారా, భలే ఉందా నేచర్. వరక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ నేచర్. అవన్నీ చిన్న చిన్న విగ్రహాలు. అండ్ ఇదంతా పార్క్. అంటే మొత్తం ఇదంతా కొద్దిగా టైం స్పెండ్ చేసేదానికి ఇవన్నీ ఉన్నాయన్నమాట. 3 అయితే చూసేసాము. అండ్ ఇప్పుడు డైరెక్ట్గా పాపనాశంకి వెళ్తున్నాం అనమాట. 3 ఒకవైపు ఉంటాయి, ఒక దారిలో 3 ఇంకొక వైపు ఉంటాయి. ఇప్పుడు పాపనాశం రూట్కి అయితే వెళ్తున్నాం. ఇందులో వచ్చి ఫస్ట్ వేణుగోపాల స్వామి, సెకండ్ జపాలి వస్తుంది, థర్డ్ ఆకాశగంగ వస్తుంది, 4th వచ్చి పాపనాశం వస్తుంది అనమాట.
జపాలికి కొద్దిగా టైం పడుతుంది. జపాలి చూడాలంటే జపాలికి ఓన్లీ కొద్దిగా మెట్లు ఉంటాయి. అందువల్ల టైం లేదని చెప్పి మెట్లు ఎక్కాలని చెప్పారు కదా ఇంట్లో వాళ్ళు. ఆ వరకు ఫాస్ట్ ఏదైతే అవుతాయో అవి చూసుకుని వెళ్ళిపోదామని చెప్పారు. మళ్ళీ మేము బయట వెళ్ళాలన్నమాట. అందువల్ల సో ఇది అక్కడ పైన చూసారా ఫ్యాన్లతోనే మనకి తిరుమల మొత్తం పవర్ సప్లై అవుతుంది అనమాట. అది అందరికీ తెలిసిందే. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ నా ఫుల్గా డ్యామ్, లెఫ్ట్ రైటు ఇక్కడే ఫిల్టర్ అవుతాయి కొండపైకి వాటర్, తాగే వాటర్ అనమాట. పడతాయి అదే ఆకాశం అదే బాబులేదంట 6 నిమిషాలు అవ్వాలి. అండ్ ఇదే పాపనాశం, మొత్తం ఇదే పాపనాశం. ఇక్కడ ఏంటంటే విశేషం, పైనుంచి వాటర్ పడుతూ ఉంటాయి లైట్గా. ఆ నీళ్ళు చల్లుకుంటే పైన లేదా స్నానాలు కూడా చేస్తారనమాట ఇక్కడ. అవి చేస్తే ఏదో పాపాలు పోతాయి అని చెప్పి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు, చూద్దాం. మొత్తానికి ఇవన్నీ కలిపి తిప్పితే అక్కడ ఆ లైన్ వచ్చి శ్రీవారి పదల లైన్ లాస్ట్ ఉంటుంది. అది లాస్ట్. అండ్ ఇది పాపనాశం లాస్ట్. అంటే నేను రిటర్న్ వైపు నుంచి వెళ్తున్నాను అనమాట. ఫస్ట్ ఏదైతే లాస్ట్ ఉంటుందో అక్కడికి వచ్చి అవన్నీ రిటర్న్లో చూసుకుంటా పోతున్నా. మొత్తం కలిపి మొత్తం 6 యాత్రలకి కిలోమీటర్లు ఒక 20 లోపల వస్తుంది. అదనమాట. మొత్తం ఒక 20 కిలోమీటర్ల లోపల మీరు ఇవన్నీ చూసేయచ్చు. అండ్ ఇవే పాపనాశం షాపులు. ఇవన్నీ చైన్స్ అంటే దండలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడే దొరుకుతాయి. చూడండి, మీకే తెలుస్తాయి. అందరూ ఇంకా షాపులో తీయలే అసలుకి. అంటే పొద్దునే కాబట్టి పబ్లిక్ లేరు అసలుకి. 9 ఆఫ్టర్ అట్లాగానే అయితే జనాలు ఎక్కువ వస్తారనమాట. ఫ్రీగా ఉంది. అన్నీ కప్పేసినటువంటి షాపులు, చిన్న చిన్న షాపులు. అంటే పిల్లలకి ఇవన్నీ కార్లు అని అవి ఉంటాయి కదా, వాళ్ళు ఆడుకున్నాం అవన్నీ దొరుకుతాయి అన్నమాట. అండ్ చైన్స్, బ్యాంగిల్స్ మొత్తం A to Z లేడీస్కి సంబంధించినవి, ఇంటికి సంబంధించినవి, ఇవన్నీ ఇంటికి సంబంధించినవి. ఓయ్ అదనమాట. ఇక్కడ హోటల్ ఉంది, టిఫిన్ చేయాలంటే చేయొచ్చు. మొత్తం ఫారెస్ట్ కాబట్టి ఇవన్నీ మీరు తిరగాలంటే ఫస్ట్ ఓపిక ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ చూడండి, అందరు ఇప్పుడు షాపులు తీస్తూ ఉన్నారు. ఇంకా ముందుకెళ్ళి తీస్తాను. అండ్ ఇవన్నీ తిరగాలంటే ఓపిక ఉండాలి ఫస్ట్. అన్నీ మెట్లే, ఇంకా కిందకు పోవాలి, కిందకు పోవాలి. ఓపిక ఉండాలి. వస్తూ ఉన్నారు అందరూ. చూద్దాం, చూపిస్తా. ఇక్కడ స్నానాలు కూడా చేస్తారని చెప్పాను కదా, ఇక్కడే. ఇవే పాపనాశం అంటే. ఆ వాటర్తో స్నానాలు చేసి చల్లుకుంటారు. అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. లొకేషన్ చూడండి. ఇంత పొద్దున్నే ఈ క్లైమేట్కి నెక్స్ట్ లెవెల్. అది ఇలాంటి ఎప్పుడు ఈ టైంకి వచ్చినాను. మొత్తం చూడండి. మా రే మచ్చా, ఆ వాటర్ చల్లుకోవాలి. ఏది అవి కాదు, అవి కిందకి ఆడ ఆకాశగంగ. అది ఆకాశగంగ, ఇది పాపనాశం కదా. ఇదే చూడండి, ఇల్లు బాగుంది మొత్తానికి. టాయిలెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ.
ఇంకా డౌన్కు ఉన్నాయి మెట్లు. అబ్బా ఇంకా చాలా డౌన్కు ఉన్నది మెట్లు, అక్కడెక్కడికో వెళ్ళేట్టుగా ఉన్నది. బాగుంది కదా మొత్తం. ఇక్కడ చూస్తే అమ్మవారి గుడి ఉంది, శ్రీ గంగాదేవి అమ్మవారు అని అక్కడ బోర్డులో ఉందన్నమాట పేరు. అక్కడ దర్శనం చేసుకుని, ఇక్కడ స్నానాలు చేసుకుని దర్శనం చేసుకుని వెళ్తారు ఇక్కడ నుంచి. వాటర్ చూడండి. ఎక్కడికి వచ్చినాం? గంగమ్మ దేవి అమ్మవారు. గాయస్ ఇది ఆకాశగంగా. సో ఇది ఇక్కడ ఏంటంటే ఆకాశగంగా కింద వాటర్ ఉంటాయి, నీళ్ళు. ఆ నీళ్ళు కెమెరా ముందు చేదిరా, ఆ నీళ్ళు ఇంట్లలో బాటిల్లో ఫుల్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళి చల్లుకుంటారు ఇంట్లో. అది మంచిదని చెప్తారు. అదనమాట విషయం. వచ్చేయండి. అన్నిటికీ స్టెప్సే, అన్నిటికీ ప్రతి ఒక్క దానికి మెట్లు ఉంటాయి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. వచ్చేటప్పుడు ఓపిక ఉండాలి. పెద్దోళ్ళు అయితే అసలు ఎక్కలేరు. చూడండి ఎంత కిందకి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ మెట్లు. మళ్ళీ ఇదే దారిన పైకి ఎక్కాలన్నమాట. మెట్లలో వెహికల్స్ అక్కడ పార్క్ చేసేసి వచ్చేయాలి. రా, అన్నీ డౌన్ ఏమచ్చా కిందక. బాగుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయినారా? సరే మెయిన్ చేపిచ్చేస్తాను మీకు దగ్గరికి వెళ్ళి. ఏడ పనసకాయలు అండ్ పనస పండు అక్కడ చూశారు కదా. ఇంకా కిందకి వెళ్ళాలి. ఇది చాలా కిందకు ఉందన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. వా మెట్లు గడి బాగా ఇదిగా ఉన్నాయి కదా. మరి ఇదేనమాట ఆకాశగంగ అంటే. ఎప్పుడు ఇక్కడ వచ్చే వాటర్ వస్తూనే ఉంటాయంట. ఇదైతే నాకు చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంది చూసేదానికి. అంత అక్కడైతే బాటిల్లో వాటర్ ఫుల్ చేస్తూ ఉన్నాడు మా నాన్న. ఇంటికి ఎత్తుకెళ్ళేదానికి దగ్గరికి వెళ్దాం. అండ్ ఇదంతా చూడండి, నీళ్ళు పోతా ఉన్నాయి ఇందులో. చాలా పెద్ద గుంటున్నట్టుంది లోయ. ఇది సింపుల్గా ఉంది కదా. ఇది పట్టుకినా నీళ్ళ రే మచ్చా. ఓకేనా? ఇది సింపుల్గా ఉంది. ఇద్దరు నీళ్ళని ఇందులో వస్తూ ఉన్నాయి. మమతా ఓకే. ఏంది పసుపు తాళ్ళు గాజులు కట్టినారు మేము. ఓకే ఇది ఆకాశగంగ. ఇంకొకటి ఉంది లాస్ట్, వేణుగోపాల స్వామి.
ఆకాశగంగ గాడి అయిపోయింది. అక్కడ టెంపుల్ ఉందని చెప్పాను కదా, అది ఆంజనేయ స్వామి టెంపుల్. దర్శనం చేసుకుని వచ్చేసాం. వన్ బ్యాలెన్స్ వేణుగోపాల స్వామి టెంపుల్ అదొక్కటి ఉంది. మళ్ళీ ఇంకా డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవటమే. చూద్దాం, అది ఇక్కడ చూపిస్తా. ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్, లాస్ట్ టెంపుల్ అనమాట. ఇది అయిపోగానే ఇంకా డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవడమే. ఇది కూడా చూపిస్తాను, తర్వాత మాట్లాడదాం. తర్వాత అలా కవర్ కాబడుతున్నాడా? ఓకే, ఇక్కడ వచ్చేయండి చూద్దాం. ఇదే చూడండి ఎంట్రన్స్ వేణుగోపాల స్వామి టెంపుల్. పదం పారా, త్వరగా చేసుకొని కిందకి దిగేయాలి. ఇవన్నీ షాపులు, హోటళ్ళు అన్నీ ఉన్నాయి. చూడండి ఫుడ్, బోండాలు, పెద్ద పెద్ద బిగ్ సైజ్ బోండాలు. ఓ వీటికి గడి షాప్సే కొద్దిగా లైట్గా ఉంటాయి. సరే, అక్కడ దగ్గరికి వెళ్ళి చూపించేస్తాను. అదే గైస్, టెంపుల్ బాగానే ఉంది, పెద్దదిగా చూసేదానికి. ఇది ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైం, వేణుగోపాల స్వామి దర్శనానికి రావడం. అండ్ మనిషికి 5 రూపాయలు టికెట్. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది ముందర. టికెట్ తీసుకుంటేనే లోపలికి అలౌ చేస్తారు. ఇదే ఇంకా పైన నేను లోపల చెప్పాను, నో కెమెరాస్ అని పెట్టినారు. ఓకే, నెక్స్ట్ బయట వచ్చిన తర్వాత తీస్తా. మొత్తానికి దర్శనం కూడా అయిపోయింది. బాగుంది ఈ గుడి, చాలా బాగుంది చూడండి. అండ్ ఇంకా బయట వెళ్ళి మాట్లాడతాను. చాలా బాగుంది ఈ గుడి అయితే. అండ్ గాయస్, మొత్తం అయితే సైట్ సీన్ అంటారు కదా, శ్రీవారి పాదాలు, శిలాతోరణం, సక్కెర తీర్థం, పాపనాశం, ఆకాశగంగ, వేణుగోపాల స్వామి, మొత్తం 6 ప్లేసులు. అండ్ ఇంకొకటి మిస్ అయ్యాం మనం, అది జపాలి. దానికి ఒక 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది. బాగా మెట్లు ఉంటాయి, కొద్దిగా ఎక్కువ మెట్లు ఉంటాయి. జపాలి అయితే చాలా బాగుంటుంది, కానీ అక్కడికి వెళ్ళాలి, మాకు టైం లేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళైతే టైం చూసుకొని రండి, అంటే ప్రశాంతంగా చూసుకున్నట్టుగా. ఇంకొకటి ఓపిక ఉండాలి, అది కూడా చూసుకొని రండి. వెహికల్ అయితే మీ ఓన్ వెహికల్ అయితే ఎంత నిదానంగా వెళ్ళినా నో ప్రాబ్లం. ఇది ఇక్కడ మొత్తం గుళ్ళు అనమాట, సైట్ సీన్ అంటారు ఇవన్నీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ ఎక్కడికైనా వెళ్తే కాళహస్తి అనుకున్నాను, ప్లాన్ చేసుకున్నాను, అక్కడికి వెళ్తే తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.